బా 20 సంవత్సరాలైంది హాస్టల్లో అడుగుపెట్టి. నాకు ఎలా ఉందో తెలుసా, గడిచిపోయిన నా జీవితంలో కొంత భాగం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న కిటికీ చూశారు కదా, ఇప్పుడు ఆ కిటికీలోంచి మనం లోపలికి వెళ్ళబోతున్నాం. 20 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్న చాలామంది హాస్టల్కి రాలేదు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి హాస్టల్లో ఉన్న రూమ్స్ మొత్తం చూపిస్తాను. ఈ హాస్టల్లో వేల మంది చదువుకున్నారు, వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఒకసారి మీరు ఈ హాస్టల్ మొత్తాన్ని చూడండి. అక్కడ కనిపిస్తున్న బొమ్మ చూసారా, అది మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు వేశారు. అది ఇప్పటికీ కూడా అసలు పాడవకుండా అలానే ఉంది. ఇదిగో ఈ బోర్డు చూడండి, వాస్తవ సంఖ్యలు. వాస్తవానికి మేము ఎప్పుడూ కూడా ఈ బోర్డు చదవలేదు. ఇది హాస్టల్ వరండా. ఇక్కడ గట్టిగా అరిస్తే హాస్టల్ మొత్తం దద్దరిల్లిపోయేది. అలా ఉండేది, మేము మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం హాస్టల్లోనే. ఇది టెర్రస్ పైకి ఉతికిన బట్టలు ఆరబెట్టుకోవడానికి, ఆడుకోవడానికి, చదువుకోవడానికి, ఎప్పుడైనా స్కూలు బంక్ కొడితే అక్కడ దాక్కోవడానికి మాకు అన్ని విధాలుగా ఉపయోగపడేది. ఇదే నా రూమ్. నాతో పాటు ఒక 8 మంది ఉండేవాళ్ళమి. ఈ 8 మందిమి ఎంతో ఆనందంగా కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమి. రూమ్ చూడండి ఎలా చిందరవందరగా పడి ఉందో. మొత్తం అంతా చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం అలాగే ఎలా పెడితే అలా పాడైపోయి, వాడకపోవడం వల్ల పాడైపోయింది రూమ్ అంతాను. చాలా నీట్గా ఉంచుకునే వాళ్ళం కూడా రూమ్ని. డాక్టర్ అంబేద్కర్ గారు. ఇది హెస్సీ హాస్టల్ కదా, ప్రతి గవర్నమెంట్ హాస్టల్లో కూడా అతని ఫోటో ఉండాల్సిందే. ఇది హెస్సీ హాస్టల్ అని పేరుకే, కానీ ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి చదువుకునే వాళ్ళు. ఎప్పుడూ కూడా కులాల గురించి, మతాల గురించి మా మధ్య ప్రస్తావనే ఉండేది కాదు. ఇది భోజనశాల. మాకు లంచ్ టైం అవ్వగానే ఒక కంచము, ఒక గ్లాసు పట్టుకొని టంగ్ 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 అని గట్టిగా కంచాన్ని మ్రోగిస్తే హాస్టల్ నలుమూలన ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి లైన్లో నించుండే వాళ్ళం. భోజనం చేసే ముందు మేమందరం ఒక శ్లోకం చదివేవాళ్ళమి. ఆ శ్లోకం మీ అందరి కోసం మరొకసారి నేను చదువుతాను. మీకు గుర్తుందో లేదో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓం సహనా భవతు సహనం భవతు సహవీర్యం కరవావహే తేజస్విన వదీతమస్తు హే ఓం శాంతి శాంతి శాంతి. నాకైతే గుర్తుంది, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఇది భోజనం వడ్డించే స్థలం. భోజనాలు అందరం ఒక లైన్లో నిలబడి క్రమశిక్షణగా భోజనాలు పట్టుకునేవాళ్ళం. భోజనం పట్టుకున్న తర్వాత తినేసి అందరం స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం.